నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొంత డబ్బు సేవ్ చేయగానే ఏదో ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఈ మధ్య ఫామ్ ల్యాండ్ కల్చర్ పెరిగిపోయింది. ఫామ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్తున్నారు. నిజంగా ఫామ్ ల్యాండ్స్ అంత మనకి బెనిఫిట్ చేస్తుందా? నిజంగా రియల్ ఎస్టేట్ ఎలా ఉంది హైదరాబాద్లో? కన్వెన్షనల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, ఫామ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిదా? ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడానికి మనతో పాటు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి రమేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి. చాలా మందికి బోల్డ్ అని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ అనగానే ఎంతో కొంత డబ్బులు సేవ్ చేస్తారు. సేవ్ చేయగానే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిదని సలహాలు ఇస్తూ ఉంటారు చాలామంది. అయితే ఒక పక్క ఫామ్ ల్యాండ్ కల్చర్ ట్రెండ్ పెరిగింది, ఇంకొక పక్క జనరల్ రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్స్ కొనుక్కోండి అని. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? దేని మీద ఇన్వెస్ట్ చేస్తే ప్రైస్ అప్రిషియేట్ అవుతుంది? 2017 తర్వాత దాదాపు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ భూమి మీద చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు అనమాట. సో చేస్తే వాస్తవానికి ఏంటంటే ఏ ఇన్వెస్ట్మెంట్లు అయినా కానీ డబ్ల్యూ కర్వ్ అనేది వస్తుంది, అంటే అప్ అండ్ డౌన్స్ వస్తుంది. మామూలుగా పెరుగుతుంది తగ్గుతుంది. కానీ రియల్ ఎస్టేట్లో ఒక్కటి మాత్రమే భూతల్లి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రమే మనకి స్టెప్ బై స్టెప్ పెరుగుకుండా పోతుంది, కానీ ఎప్పుడు కూడా డబ్ల్యూ కర్వ్ అనేది రాదనమాట. సో కాబట్టి చాలామంది 2017 తర్వాత 2017 తర్వాత అందరూ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ మీద చేస్తే బెటరా, ఓపెన్ ప్లాట్స్ చేస్తే బెటరా? ఇక మిగతా కమర్షియల్ ప్లాట్స్ అంటే మిడిల్ క్లాస్ ఎక్కువ, భారతదేశంలో ఎక్కువ మంది మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి మిడిల్ క్లాస్ ఒక్కరు కూడా కమర్షియల్ దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత నెక్స్ట్ లేదా రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయరు. చేస్తే ల్యాండ్స్ మీద ఓపెన్ ప్లాట్స్ మీద చేస్తారనమాట. సో ఓపెన్ ప్లాట్స్ మీద చేస్తే బెటరా, ఫామ్ ల్యాండ్స్ మీద చేస్తే బెటరా అనే దాని మీద ఒక క్వశ్చన్ చాలా మందికి ఒక అయోమయాలు ఉన్నారు. దాన్ని క్లారిఫై చేసిన ప్రయత్నిస్తాం. ఎప్పుడైనా మీరు చూడండి, రియల్ ఎస్టేట్లో ఓపెన్ ప్లాట్స్ మీరు చూస్తే ఇక్కడ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. ఒకసారి ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు మళ్ళీ అక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది, స్టాగ్నేట్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీరు రియల్ ఎస్టేట్ గ్రాఫ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అట్లా ఉంటుంది. ఇప్పుడు కూడా స్టాగ్నెంట్ గానే ఇప్పుడు అలా ఉంటుంది. అవునండి, అలా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఈ ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ అంటారు, ఈ ఓపెన్ ప్లాట్స్ అని ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే ఆ డిఫెన్స్ మార్కెట్ మనం కష్టాలను తీసుకొచ్చి ఒకసారి రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఈ డబ్బును ఎవరు మానిటర్ చేస్తారంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ మానిటర్ చేస్తుంది, లేదనుకుంటే అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ మానిటర్ చేస్తారు. అంటే మన కష్టాలను తీసుకొచ్చి ఒక్కసారి మార్కెట్లో తీసుకెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు మానిటర్ చేస్తారు. మన డబ్బును మనం మానిటర్ చేయాలి, లేదా మనకి ఇచ్చిన భగవంతుడిని మానిటర్ చేయాలి. సో కాబట్టి అక్కడ మానిటర్ చేస్తారు. చూడండి, ఇప్పుడు మార్కెట్ బాగుంది అనుకున్నప్పుడు ఏదైనా గవర్నమెంట్ పాలసీస్ చేంజ్ అయ్యింది, మన తెలంగాణ చేంజ్ అయింది. ఒకవేళ బాగున్నప్పుడు కూడా అమ్మాలి అనుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ వచ్చేసి మనం సొంతంగా అమ్ముకోలేం. మనకి ఎక్కడో ఎక్స్ అనే ఏరియాలు ఉంటుంది ల్యాండ్. సో అప్పుడు అమ్ముకోవాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా మనం మీడియేటర్ ద్వారా పోవాలి. మీడియేటర్ కొనాలన్నప్పుడు ఒక రేట్ చెప్తాడు, అమ్మాలన్నప్పుడు ఒక రేట్ చెప్తాడు. సో ఖచ్చితంగా అది మనకి కరెక్ట్ ప్రాపర్గా మనకి రిటర్న్స్ రావన్నమాట. సో కాబట్టి మనం కన్ఫ్యూజన్లో గురవుతాం. సో అలా కాకుండా మనము మన డబ్బులు మనమే మానిటర్ చేయాలనుకున్నప్పుడు, లేదా మనకి ఇచ్చిన భగవంతుడు మానిటర్ చేయాలనుకున్నప్పుడు, ఎప్పుడైతే మనము ఫామ్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం అనుకోండి. సో ఫామ్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఫామ్ ల్యాండ్స్లో ఏంటంటే మనం కొంతమంది సో దాన్ని కల్టివేషన్ చేస్తారు. సో కల్టివేషన్ చేసినప్పుడు ఇక్కడ డిపెండ్స్ ఇక్కడ వీళ్ళతో డిపెండ్స్, గవర్నమెంట్ పాలసీస్ మీద డిపెండ్స్ ఉండదు. సో అట్లాగా ఒక చెట్టు పెడితే కమర్షియల్ క్రాప్స్ వేస్తే ఆ కమర్షియల్ క్రాప్స్ ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ఇష్టం ఉన్నా లేకున్నా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకుండా చెట్టు అయితే పెరుగుతుంది, దానికి ఈల్డ్ వస్తుంది, ఆ ఈల్డ్ అమ్ముకుని డబ్బులు వస్తాయి. భూమి మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా రేట్లు పెరుగుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఓపెన్ ప్లాట్స్ నా కాడ ఒక 20 లక్షల రూపాయలు నేను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 20 లక్షల రూపాయలు నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అయితే ఆ 20 లక్షల రూపాయలు నాకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక హైదరాబాద్కి ఒక 60 కిలోమీటర్ రేడియస్లో మనకు ఒక 200 గజాల ల్యాండ్ వస్తుంది. సో ఈ 200 గజాలకి భూమి రేటు పెరిగినప్పుడు, అంటే మామూలు మార్కెట్ బాగున్నప్పుడు భూమి రేటు పెరుగుతుంది, మార్కెట్ ఆగిపోయినప్పుడు ఆగిపోతుంది, తగ్గదు కానీ ఆగిపోతుంది. అదే ఒక 60-70 కిలోమీటర్లు ఇంకా ఇంకొద్దిగా ముందుకెళ్తే, అంటే ఇంకో 60 కిలోమీటర్లు మనం పెట్టినాం కదండి, ఇంకొక 60 కిలోమీటర్లు ఇంకా ముందుకెళ్తే మనకు అక్కడ ½ ఎకర్ ల్యాండ్ వస్తుంది. సో ఈ ½ ఎకర్ ల్యాండ్లో మనం ఏం చేస్తామంటే అక్కడ మనం ఏదైనా కల్టివేషన్ చేసుకోవచ్చు, లేదంటే మలాంటి కంపెనీస్ కల్టివేషన్ చేస్తాయి. ఆ కల్టివేషన్లో వచ్చేసి ఈరోజు అగ్రికల్చర్లో ట్రెడిషనల్ అగ్రికల్చర్లో ఎకరానికి ₹1,00,000 కూడా రాదు. కానీ అది ట్రెడిషనల్ అగ్రికల్చర్ టెక్నాలజీని యాడ్ చేసి అగ్రికల్చర్ చేస్తే సో ఎకరానికి వచ్చేసి మినిమం 30 లక్షల నుంచి ₹1 కోటి తీసే కంపెనీస్ ఉన్నాయి. అంటే అలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. సో అలా టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరు నమ్మినా నమ్మకున్నా ఫుడ్కి అయితే ఆల్టర్నేషన్ లేదు. ఈరోజు భారతదేశంలో ఉన్న ల్యాండ్స్లలో ఇంతకుముందు ఒక 60-70-100 సంవత్సరాల క్రితం మనం వెనక్కి 80% పీపుల్ అగ్రికల్చర్ చేసేవాళ్ళు. అంటే ఇవాళ 80% ల్యాండ్స్ వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉండేది. ఈరోజు భారతదేశంలో 36% మాత్రం అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. సో భారతదేశంలో ఇంతకుముందు 100 సంవత్సరాల క్రితము ఒక 50 కోట్ల మంది ఉంటే ఈరోజు 150 కోట్ల మంది ఉన్నారు. ఆ రోజు 80% మనకు అగ్రికల్చర్ చేసినప్పుడు అక్కడ వాళ్ళకు ఉండే. కానీ ఈరోజు తక్కువ ల్యాండ్ ఉంది, ఎక్కువ మంది పాపులేషన్ ఉంది, వాళ్ళకి ఖచ్చితంగా ఫుడ్ కావాలి.
ఆ ఫుడ్ కంపల్సరీ ఈ 36% నుంచి రావాలి. ఎందుకంటే ఈ ఓపెన్ ప్లాట్స్లలో ఉన్న ల్యాండ్స్ని మళ్ళీ దాన్ని అగ్రికల్చర్ చేస్తానికి 80% కుదరదు. సో కాబట్టి రేపు పొద్దున ఖచ్చితంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి చాలా కీ రోల్ పోషించబోతున్నాయి. కాబట్టి నన్ను గినుక అడిగితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతుంది ఏంటంటే రేపు పొద్దున ఈ ఓపెన్ ప్లాట్స్ కంటే అగ్రికల్చర్ ల్యాండ్స్లో 1 ఎకరమో, హాఫ్ ఎకరో, 1 ఎకరో ఎంతో కొంత ల్యాండ్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఆ అగ్రికల్చర్ ల్యాండ్ని సాగులోకి తీసుకురావడం వల్ల, అంటే అలా ఉంచకుండా సాగులోకి తీసుకొచ్చి ఆ సాగును కూడా సాంకేతిక సాగు చేస్తే, అంటే టెక్నికల్ బేస్డ్ అగ్రికల్చర్ కనుక మనం చేయగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ రేపు పొద్దున మీరు ఎవ్వరు నమ్మకుండా ఫుడ్ అనేది ఆల్టర్నేషన్ లేదు. ఫుడ్తోనే మనకు రోగాలు తగ్గుతాయి కాబట్టి, ఫుడ్తోనే రోగాలు వస్తాయి కాబట్టి ఆ ఫుడ్ని ఒక స్వచ్ఛమైన ఫుడ్గా మనం పండించుకోగలిగితే రేపు పొద్దున మంచి భవిష్యత్తు ఉంటుంది. సో కాబట్టి ఇంకొక 5 to 10 years మధ్యలో ఎవరైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయో, సో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళే రేపు ధనవంతులు కాబోతున్నారు. కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా ఉత్తమమైన ఆలోచన, నా ఆలోచన. ఇప్పుడు మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎన్ని సెగ్మెంట్స్లో ఉంది? మేజర్గా ఏమేమి వర్క్స్ చేస్తున్నారు? దేని మీద వర్కౌట్? మా కంపెనీ పేరు వచ్చేసి సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి. సంపంగి అంటే సంపదలను పంచే గిరి అనే ఒక డెఫినేషన్ రావడం కోసం పెట్టినాం అనమాట. జస్టిఫికేషన్ కూడా ఇచ్చేసారు సంపంగికి ఏంటి? ఎస్ అండి. సో ఆ తర్వాతనే మా సర్నేమ్ కూడా అయింది, అది సంపంగి, రమేష్ సంపంగి అని ఆ తర్వాతనే అయింది అనమాట. సో సంపదలను పంచాలన్నప్పుడు ఆ సంపదను క్రియేట్ చేయాలి మేము. సో దాని గురించి మేము ఏం చేసినామంటే ఫస్ట్ మేము రియల్ ఎస్టేట్లో స్టార్ట్ అయింది మా కంపెనీ. ఆ రియల్ ఎస్టేట్ తర్వాత ఆ ల్యాండ్ని అలా వృధా ఉంచకుండా అగ్రికల్చర్ చేయాలని అగ్రి టెక్నాలజీస్లో ఉన్నామండి. అగ్రి టెక్నాలజీస్ వచ్చి బయో ఫార్మింగ్ అంటే బయో ఫార్మింగ్ మనం ఆర్గానిక్ కల్టివేషన్లో ఉన్నాము. తర్వాత నెక్స్ట్ హాస్పిటాలిటీలో ఉన్నాము, హోటల్స్ అండ్ రిసార్ట్స్ కూడా మాకున్నాయి. తర్వాత నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నామండి. తర్వాత నెక్స్ట్ బయోటెక్నాలజీస్ లో కూడా ఉన్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఎంటర్టైన్మెంట్ లో కూడా ఉన్నామండి. సో కొద్దిగా మూవీస్ లో కూడా కొన్ని మూవీస్ కి మేము కో ప్రొడ్యూసర్ చేసినాము. సో మా సంపంగి బ్రదర్స్ పిక్చర్స్ అని కూడా మాకు బ్యానర్ కూడా ఉంది. సో నిర్మాతల మండలిలో మేము కూడా మా కంపెనీ అదనమాట. సో దాంతో పాటు మాకు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ ఫైనాన్స్ సెక్టార్ లో కూడా ఉన్నామండి. సో ఈ 9 సెగ్మెంట్స్ లో మేము కాదు, ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి కానీ మీకు ఆ ప్యాషన్ ఏంటి అగ్రికల్చర్ మీద? యా మేడం, మామూలుగా ఏంటంటే నేను ఫస్ట్ ఇదే అనుకున్నా అండి. మామూలుగా మా కంపెనీ కానీ నేను కానీ అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం. వీ లవ్ అవర్ కల్చర్, అవర్ ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్, సేవ్ అవర్ కల్చర్, ఇన్వెస్ట్ ఇన్ సాయిల్స్ అని మాట్లాడుతాను ఇప్పుడు నేను. సో మన కల్చర్ ఇచ్చేసి అగ్రికల్చర్ అండి. సో మామూలుగా ఈరోజు మన కల్చర్ గురించి, మన భారతదేశం ఈరోజు ప్రపంచంలో ఇంత గొప్ప నేమ్ ఉందంటే కేవలం మన కల్చర్ గురించే ఉంది. సో ఫస్ట్ కల్చర్ వచ్చి అగ్రికల్చర్. సో అందుకోసం మీరు చూస్తే మన సింధు సివిలైజేషన్లో కానీ, అరబన్ సివిలైజేషన్ కానీ, ద్రవిడియన్ సివిలైజేషన్లో కానీ ఇక్కడ పురాతన నగరాలు అవుతున్నాయి నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయి. అంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని నాగరికతలన్నీ కూడా ఒక జంతువుని చంపేసి తింటుంటే, అరే బాబా తినడం కరెక్ట్ కాదు, మన భూమిలో కూడా పంట పండించుకుని ఆ పంటను మనం తినొచ్చు అని చెప్పి ప్రపంచానికి చెప్పిన గడ్డ మన భారత గడ్డ అండి. మన దగ్గర నుంచి నేర్చుకొని పోయి ఏమీ తెలియని కొన్ని దేశాలు ఇలా వండర్ చేస్తారు. సో కాబట్టి మన డిఎన్ఏ మన పూర్వీకులు చేశారు కదా, ఈ కల్చర్ని పెద్ద డెవలప్ చేసి ఇలా పండించొచ్చని మన పూర్వీకులు చేశారు కదా, వాళ్ళ తరం నుంచి మనం వచ్చినాం కాబట్టి మనం మర్చిపోతున్నాం. కాబట్టి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్కి మనం అందించాలని ఒక సంకల్పంతో ఒక అగ్రికల్చర్ని ఒక మోటోగా పెట్టుకొని చాలా మంచి ఆశయం అండి. చాలా బాగా చెప్పారు కల్చర్ గురించి. మీరు ప్యాషనే కాదు, ఇంకొకటి ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు ఇప్పుడు మన జీవితంలో టెక్నాలజీ చాలా ఎమర్జ్ అయిపోయింది. సో టెక్నాలజీని కూడా యాడ్ చేస్తూ అగ్రికల్చర్లో ముందుకు తీసుకెళ్ళొచ్చు అంటున్నారు మీరు ఇందాక మాట్లాడుతున్నారు. సో ఎలాంటి టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఎట్లా అగ్రికల్చర్ని ఇంకా బెస్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు? మామూలుగా ఈ రోజు మేము ట్రెడిషనల్ అగ్రికల్చర్, టెక్నాలజీ అగ్రికల్చర్ అంటే ఇలా ట్రెడిషనల్ అగ్రికల్చర్ చేసే ఒక రైతు ఒక ఎకరంలో పంట పండిస్తే అతను 30,000 నుంచి 40,000 రూపాయలు రావడం చాలా గ్రేట్. ఇయర్ మొత్తం కష్టపడితే ఆయనకు ప్రాఫిట్ వచ్చి ఒక 20,000 నుంచి 30,000 రూపాయలు రావడం చాలా గ్రేట్ అనమాట. అదే టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ చేస్తే కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి కంట్రీ కానీ, చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, అమెరికా లాంటి కంట్రీస్ అని కూడా ఇలా టెక్నాలజీ చేసేసుకుని, నేను ఒక ఆర్టికల్లో చదివిన ఈ మధ్యన, ఒక ఇజ్రాయెల్లో ఒక హాఫ్ ఎకర్ ల్యాండ్లో అతను కూరగాయలు సాగు చేసి ఇంచుమించు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేస్తుంది హాఫ్ ఎకర్ ల్యాండ్. సో మన దగ్గర ఒక 10 ఎకరాలు ఉన్న రైతు కనీసం 10 లక్షల రూపాయలు తీయలేకపోతుండు. రీజన్ ఏంటంటే అతను టెక్నాలజీ చేస్తుండు. ఆ టెక్నాలజీ ఏంటంటే అతను మనిషి చేయకుండా రోబోటిక్గా చేస్తుండ అనమాట. సో ఈ రోజు అదే టెక్నాలజీ మనం తీసుకురావాలని ఆలోచనతో మనం ట్రెడిషనల్ అగ్రికల్చర్, మన ప్రపంచానికి అగ్రికల్చర్ మనం నేర్పించినాం. సో ట్రెడిషనల్ అగ్రికల్చర్ టెక్నాలజీని యాడ్ చేయాలని చెప్పేసి ఆ టెక్నాలజీ మేము తీసుకొస్తున్నాము. ఫస్ట్ తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే ఒక మొక్కని మనము ఒక జనరేట్ చేసేటప్పుడు
మామూలుగా విత్తనం ద్వారా చేస్తాము. సో అంతే కాకుండా నెక్స్ట్ లెవెల్ విత్తనం ద్వారా కాకుండా నెక్స్ట్ ఏంటంటే టిష్యూ కల్చర్ అనే ఒక టెక్నాలజీ వచ్చింది. సో ఏంటది అసలు? టిష్యూ కల్చర్ అంటే జీవకణం నుంచి మామూలు టిష్యూ నుండి తీస్తాం అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు విత్తనం నుంచి ముక్క కాకుండా టిష్యూ నుండి తీస్తాం అనమాట. ఆ టిష్యూ కల్చర్ ద్వారా వస్తుంది. ఆ టిష్యూ కల్చర్ ద్వారా ఏంటంటే ఆ చెట్టుకి హీల్ ఎక్కువ వస్తుంది. ఎక్కడి నుంచి అయితే మదర్ ఎంచుకుంటామో మదర్కు ఉన్న లక్షణాలన్నీ కూడా ఒక టిష్యూ నుంచి 16,000 మొక్కలు సృష్టిస్తారనమాట. 16,000 మొక్కలన్నిటి కూడా ఈ మదర్కి ఏదైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా ఇక్కడ వస్తాయి. మీరు పూర్వంలో మనం చూస్తే విత్తనాల కోసం మనం ఒక మంచి చెట్టు బాగా పండే ఒక చెట్టుని తీసుకొని విత్తనం కోసం చేస్తాం, విత్తనాలు తయారు చేస్తాం కదండి. అదే విధంగా ఆ చెట్టు నుంచి టిష్యూని తీసుకొని ఆ టిష్యూ నుంచి టిష్యూ కల్చర్. అయితే మనం ఇంతకు ముందు వినేవాళ్ళం కదా, నాసి రకం విత్తనాలు వాడి పాడైపోయింది పంట అనేసి. అలా కాకుండా ఏదైతే హెల్దీగా ఉందో అంత పంట అంతా హెల్దీగా ఎక్కువ ఈల్డ్ వచ్చేలాగా క్రియేట్ చేస్తారు. అది టిష్యూ కల్చర్ మనం టెక్నాలజీ వాడతాము. ఆ తర్వాత ఆ చెట్టు వచ్చిన చెట్టుని పెంచడం కోసం మనం రిమోట్ సెన్సింగ్ వాడతామండి. రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటంటే మామూలుగా దీన్ని ఇక్కడున్న ఆ సాయిల్లో భూమిలో ఉన్న ప్రతి మినరల్ ని మనం శాటిలైట్ కనెక్ట్ చేస్తాము. శాటిలైట్ నుండి ఆ శాటిలైట్ మన డేటా సెంటర్కి వస్తుంది అనమాట. అక్కడ దాని ప్రతి ఒక్కటి అక్కడ ఉన్న మినరల్స్ కానీ వాటర్ లెవెల్స్ కానీ గ్రౌండ్ లెవెల్స్ పిహెచ్ వాల్యూస్ అన్ని ప్రతి ఒక్కటి అక్కడ ఏముందో ఫస్ట్ మనం వెరిఫై చేసుకొని దాన్ని శాటిలైట్ కనెక్ట్ చేసి శాటిలైట్ నుంచి డేటా సెంటర్కి వస్తుంది. డేటా సెంటర్ నుంచి ఇక్కడ మన సైట్లో ఉన్న రోబోకి ఆ డేటా సెంటర్ గైడ్ చేస్తుంది అనమాట. ఎక్స్ అనే చెట్టుకి ఒక మినరల్ తక్కువైంది, పొటాషియం తక్కువ ఉంది అనుకోండి. సో ఆటోమేటిక్గా మనిషి కాకుండా పోయి రోబో పోయి దానికి కావాల్సిన పొటాషియం అందజేస్తుంది అనమాట. సో దానికి కావాల్సిన మినరల్స్ అన్ని కూడా దాని మానిటరింగ్ మొత్తం కూడా రిమోట్ సెన్సింగ్ ద్వారా చేస్తాము. సో ఆ టెక్నాలజీ మనకు వచ్చేసి తిరుపతి ఐఐటి వాళ్ళు ఇస్తారు మనకు. మన కంపెనీ నాలెడ్జ్ పార్ట్నర్స్ తిరుపతి ఐఐటి వాళ్ళు. తర్వాత నెక్స్ట్ కొలాబరేట్ అండి. తర్వాత రెండోది వచ్చేసి ఇంకో టెక్నాలజీ వచ్చి ఒక చెట్టుకు కావాల్సిన భూమిలో ఉన్న మినరల్స్ ఏవైతున్నాయో ఈ మినరల్స్ ని చెట్టుకు అందాలనుకుంటే మధ్యలో మీడియేటర్ గా బ్యాక్టీరియా ద్వారా వస్తుంది అనమాట. సో ఈ బయట బ్యాక్టీరియాని డెవలప్ చేస్తాం కోసం మేము లలిత 29 అనే ఒక కంపెనీ మనకు అమెరికాలో ఉంటుంది అనమాట. ఆ బ్యాక్టీరియా డెవలప్ చేస్తాం కోసం ఆ బ్యాక్టీరియా డెవలప్ చేసే కంపెనీతో మేము టైప్ పెట్టుకున్నాము. ఫస్ట్ సాయిల్లో మనం మొత్తం బ్యాక్టీరియా డెవలప్ చేసి తర్వాత అది ఆ మెన్యూర్స్ మొత్తం ఆర్గానిక్ మెన్యూర్స్ కలిపేసి దాని బ్యాక్టీరియా డెవలప్ చేసి బ్యాక్టీరియా ద్వారా మనం చెట్టుకి ఆ పోషకాలను తీస్తాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4వ టెక్నాలజీ వచ్చేసి పాలినేషన్. మామూలుగా ఏంటంటే పాలినేషన్ కావాలి మనకు. సో పాలినేషన్ అయితేనే కదండి మేల్ ఫీమేల్ కలిస్తేనే కదా మనకి ఫ్రూట్ వచ్చేది. సో ఆ పాలినేషన్ కూడా ఏంటంటే మాన్యువల్ పాలినేషన్ చేస్తాము. సో ఆ మాన్యువల్ పాలినేషన్ లో ప్రపంచంలో ఒక బెస్ట్ కంపెనీ వచ్చేసి సంపంగి బయోటెక్నాలజీస్ అని ఉంది ఆ కంపెనీ, అదే అది. సో ఆ కంపెనీ వచ్చేసి ఈ 4 టెక్నాలజీస్ వాడేసి మేము ఈరోజు అగ్రికల్చర్ చేస్తున్నాము. సో కాబట్టి ఈరోజు మేము దాదాపుగా R&Dలో మేము ఒక 72 acres లో మేము కల్టివేషన్ చేస్తున్నాము. ఈరోజు ఎకరానికి వచ్చేసి ఒక గత 12 years నుంచి చేస్తున్నాము. 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఒక ఎకరానికి 30 లక్షల రూపాయలు ఈ రోజు మేము యావరేజ్ గా తీస్తున్నాం అండి. ఎకరానికి 30 లక్షలు? ఎకరానికి 30 లక్షల రూపాయలు తీస్తున్నాము. మీరు చెప్పిన టెక్నాలజీస్ అన్ని వాడితే? yes అండి. ఓకే. సో ఈ రోజు ఇంకా ఎక్కువ తీద్దాం అనుకుంటాను. ఇంకో ఈ మధ్యన మేము మన ఇండియాలోనే ఎకరానికి 1.5 crores తీసిందని ఒక పేపర్ లో చదివినా నేను. సో ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాను, దాన్ని కూడా చేయాలనుకుంటున్నాను. ఓకే, వెరీ నైస్. కానీ ఇలాంటి వాటికి నార్మల్ గా పెట్టే పెట్టుబడి కన్నా ఎక్కువ పెట్టుబడి అవుతుందా అని జనరల్ గా మన వ్యూవర్స్ చూస్తున్నారు అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది. అంటే రోబోటిక్ టెక్నాలజీ, రోబో వెళ్ళి సర్వ్ చేస్తుంది, ఇవన్నీ వింటుంటే ఏమన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుందా? ఎస్ అండి, ఖచ్చితంగా పెట్టుబడి అయితే ఉన్నదండి. పెట్టుబడి కంపల్సరీ పెట్టాలి. సో ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నిటి కోసం చెప్తే సో మేము వచ్చి ప్రజెంట్ మేము కమర్షియల్ క్రాప్ గా ఎంచుకున్నది డేట్స్ ఎంచుకున్నామండి, ఖర్జూరా ఎంచుకున్నాము. సో ఈ ఖర్జూరా చెట్టు వచ్చేసి మాకు సౌదీ అరేబియాలో క్లోన్ బయోటెక్ అనే కంపెనీ మాకు ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. ఈ క్లోన్ బయోటెక్ ప్రపంచంలోనే టిష్యూ కల్చర్ ల్యాబ్స్లలో 5 టిష్యూ కల్చర్ ల్యాబ్స్ అంటే ప్రపంచం మంచి అంటే 2 types ఆఫ్ టిష్యూ కల్చర్ ఉంటాయి. ఒకటి అమినోజెన్సెస్ ఉంటాయి, ఆర్గనైజెన్సెస్ ఉంటాయి అనమాట. ఈ ఆర్గనైజెన్సెస్ చేసే కంపెనీలో 5 కంపెనీస్ ఉంటాయి. ఈ 5 కంపెనీస్లలో ఒక కంపెనీ క్లోన్ బయోటెక్ అని రాయల్ ఫ్యామిలీ, సౌదీ రాయల్ ఫ్యామిలీ దా కంపెనీ. సో వాళ్ళ దగ్గర నుంచి మేము మొక్కలు తీసుకుంటామండి. ఒక మొక్క వచ్చి 6,500 రూపాయలు పడుతుందండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి డ్రిప్ ఇరిగేషన్ కోసం కానీ ఇదంతా కూడా మనం చేసుకోవడానికి ఇంచుమించు ఒక 15 లక్షల రూపాయలు పర్ ఎకర్కి పడుతుంది. మామూలుగా వేసుకుంటే ఇంకా కొద్దిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఒక 20 లక్షల రూపాయలు పర్ ఎకర్ పడుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లాంగ్ టర్మ్ లో వస్తాయి అనమాట. ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే 20 లక్షల రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, ఈ ఖర్జూరా చెట్టుకి 80 years వరకు మనకి ఇన్కమ్ వస్తుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 80 years వరకు ఇన్కమ్ వస్తుంది. సో కాబట్టి దీన్ని చేయాలి. సో అట్లా అది. అంటే ఎవరైనా సరే రైతులు ఏదైనా పంట పెట్టుకుంటే ఖచ్చితంగా వెళ్ళాలి, ప్రతి చెట్టు చూసుకోవాలి దగ్గరికి వెళ్ళి. అంటే అదంతా కొంచెం ఇప్పుడున్న జనరేషన్ లో అసలు అగ్రికల్చర్ గురించి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసినా కూడా వేరే పనులన్నీ ఉంటాయి, వెళ్ళి చూసుకునే ఇది ఉండదు. సో మీరు చెప్పిన టెక్నాలజీతో అయితే ఇంకొంచెం ఈల్డ్ కానీ లేకపోతే వాళ్ళు
మన ఏదైతే మీరు హెరిటేజ్ అని చెప్పారో, మన Yes, కల్చర్ అని yes, చెప్పారో అదంతా కాపాడినట్టు అవుతుంది. అవునండి. ఒక్క కంట్రీలోనే చేస్తున్నారా లేకపోతే వేరే వేరే కంట్రీస్ లో కూడా ప్లాన్ సో ఈ రోజు మన ఇండియాలో దాదాపు 600 ఎకరాల్లో మేము చేస్తున్నాం అండి. ఆంధ్ర దాంట్లో 600 ఎకరాలు వచ్చేసి తెలంగాణలో ఒక 350 ఎకర్స్ తెలంగాణలో ఉంది, నారాయణఖేడ్ ప్రాంతంలో. అదేవిధంగా మాకు ఆంధ్రప్రదేశ్లో కడప డిస్టిక్ అని అనంతపూర్ డిస్టిక్లో ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులో ఒక ఉందన్నమాట. ఈ మొత్తం కలిపి తమిళనాడు ప్లస్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి వినుకొండ అని ఒక పల్నాడు డిస్టిక్లో వినుకొండ ఉంటుంది, అక్కడ కూడా ఉందన్నమాట. టోటల్గా వచ్చేసి మాకు ఈ 5 ఏరియాస్ వచ్చేసి మాకు 650 ఎకరాల వరకు ఉంది. తర్వాత నెక్స్ట్ గానాలో ఒక 1000 ఎకరాల ల్యాండ్ ఉందండి. సో 1000 ఎకరాల ల్యాండ్ వచ్చేసి చాలా తక్కువగా గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ గానా, ఇప్పుడు ఎక్స్ ప్రెసిడెంట్ మన రీసెంట్గా అతను ఎలక్షన్లో ఓడిపోయారు. సో అతను మీ ఒకసారి ఒక సెమినార్లో నేను మన దేశం గురించి మన కల్చర్ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరు మీ సర్వీస్ మా దేశానికి కావాలి అని చెప్పేసి వాళ్ళు మనకు దాదాపు 1000 ఎకర్స్ చాలా తక్కువ రేటుకి, అంటే మీ ప్రెజెంటేషన్ నచ్చి అక్కడ ల్యాండ్ అలొకేట్ చేశారా తక్కువ రేట్లో మనకు ఒక 1000 ఎకరాలు అక్కడ ఇచ్చారు. సో ఆ 1000 ఎకరాలలో మనం ప్రజెంట్ 250 ఎకరాల్లో కల్టివేషన్ చేస్తున్నాం, టమాటా కల్టివేట్ చేస్తున్నాము. ఓకే, అంటే ఏంటి అక్కడ పంట పండించి ఏం చేయాలి, వాళ్ళకి ఇవ్వాలా? అక్కడ ఉన్న వాళ్ళ వాస్తవానికి ఏంటంటే వాళ్ళకు అగ్రికల్చర్ అనేది ఎక్కువ తెలియదు వాళ్ళకు. ఓహో, సో వాళ్ళకి ఒక R&D సెంటర్ లాగా ఒక 1000 ఎకర్స్ మనకు అలొకేట్ చేసారు. అందులో 250 ఎకర్స్ లో మనం అగ్రికల్చర్ చేస్తున్నాము. మాకు 1000 ఎకర్స్ ల్యాండ్ బ్యాంక్ ఉంది అక్కడ మాకు. సో మా కంపెనీ మీద సంపంగి అగ్రి టెక్నాలజీస్ అని కంపెనీ మీద రిజిస్టర్ అయ్యి ఉంది అనమాట. తర్వాత మలేషియాలో ఒక 10 ఎకర్స్ ల్యాండ్ ఉందండి. సో ఈ కంట్రీస్లలో మనకి ప్రజెంట్ అగ్రికల్చర్ చేస్తున్నాం. మా కంపెనీ వచ్చేసి ఒక 7 కంట్రీస్లలో మా కంపెనీ ఉందండి ప్రజెంట్. ఓకే, సో వివిధ రకాల సెగ్మెంట్లో ఉంది. సింగపూర్లో మేము వచ్చి హాస్పిటాలిటీ రంగంలో ఉన్నాము. తర్వాత దుబాయ్లో మేము రియల్ ఎస్టేట్ రంగం హాస్పిటల్ రంగంలో ఉన్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్పుడు కువైట్, ఒమాన్ అండ్ ఖతార్లో మన దగ్గర న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మేము కల్టివేట్ చేసి సంపంగి న్యాచురల్స్ అక్కడ మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. స్పెయిన్ లో కూడా, యూకే లో కూడా మేము ఎంటర్ అవుతున్నాం. స్పెయిన్ మరి యూరోప్ కూడా ఎంటర్ అవుతున్నాం రీసెంట్ గా. సో చాలా కంట్రీస్ లో ఎక్స్పాండ్ అయ్యారు. అంటే మా కంపెనీ ఏంటంటే మేడం, మేము ఫస్ట్ ఒక ల్యాండ్ ని మేము తీసుకొని ల్యాండ్ ఒక కస్టమర్ కి మేము సేల్ చేసి అదే ల్యాండ్ ని తీసుకొని గ్రూప్ ఫార్మింగ్ చేస్తాం అనమాట. మేము ఫార్మింగ్ లో గ్రూప్ ఫార్మింగ్ చేసేసుకొని ఆ దాంట్లోనే మేము ఒకటి ప్రైమరీగా కల్టివేషన్, కమర్షియల్ కల్టివేషన్ చేస్తాము. దాని తర్వాత డొమెస్టిక్ కల్టివేషన్ చేస్తాము. ఈ డొమెస్టిక్ రెండు కూడా మా ఏంటంటే ఫుడ్డే. చాలా మంది కమర్షియల్ క్రాప్స్ అనగానే ఇమీడియట్ గా ఎర్రచందనం, శ్రీగంధం అని వెళ్తా ఉంటారు. సో ఎర్రచందనం, శ్రీగంధం మీదకి వస్తుందో రాదని మనకు తెలియదు, కానీ ఇక్కడ మనకు ఫుడ్ అనేది కంపల్సరీ కావాలి. రేపు పొద్దున మనకి ఫుడ్ అనేది కంపల్సరీ కావాలి. ఆ ఫుడ్ మేము పండిస్తున్నాం. సో కమర్షియల్ క్రాప్స్ లో కూడా మేము ఎంచుకుంది డేట్స్. సో డేట్స్ అనేది తినే ఫ్రూట్లలో మంచి ఆల్ మినరల్స్ ఉన్న ఫ్రూట్ అది అనమాట. కాబట్టి డేట్స్ ఎంచుకున్నాము. తర్వాత రిమైనింగ్ పల్సెస్, ఆర్గానిక్ పల్సెస్ పండిస్తాము. తర్వాత వెజిటేబుల్స్ పండిస్తాము, ఫ్రూట్స్ పండిస్తాము. ఫ్రూట్స్లలో మ్యాంగోస్ కానీ, జామ కానీ ఇవన్నీ పండించి ఇవన్నీ కూడా మేము ఆర్గానిక్ వేలో పండించేస్తాం. ఆర్గానిక్ కూడా మన ఇండియన్ కల్చర్ అని చెప్పాను కదా. సో ప్రకృతి వ్యవసాయం అంటారు కదండి, ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తాము. ఆ వ్యవసాయం ద్వారా మేము చేసి ఆ ఉత్పత్తుల్ని మేము మన తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరికీ మేము ఇవ్వాలనే ఆలోచనతో చేస్తున్నాం అనమాట. అందుకోసం మేము కూడా కువైట్లో కానీ, ఒమాన్లో కానీ, తర్వాత నెక్స్ట్ ఖతార్లో కానీ, దుబాయ్లో అంటే యుఏఈలో కానీ, బహ్రెయిన్లో కానీ, సింగపూర్, మలేషియా, అమెరికా, సో ఇలాంటి కంట్రీస్లలో మనము సో ఆ కంట్రీస్ కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. ఇన్ని కంట్రీస్ లో ఉన్నారు కదా, తెలంగాణలో కూడా కొంత ల్యాండ్ ఉంది, ఇక్కడ కూడా అగ్రికల్చర్ డెవలప్ చేస్తున్నాం అన్నారు. సపోజ్ ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ల్యాండ్ తీసుకున్నారు అనుకోండి, తీసుకుంటే ఏంటి ప్రాసెస్, మీరు ఎలాంటి కల్టివేషన్ వాళ్ళ ల్యాండ్ లో చేసిస్తారు, అసలు ప్రాసెస్ ఏంటి? అయితే మా దగ్గర అంటే మేడం, మా కంపెనీ మెయిన్ లక్ష్యం వచ్చి బిఏ పార్ట్ ఆఫ్ సంపంగి, గెట్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈవెన్ యువర్ నెక్స్ట్ జనరేషన్ అనే ఒక మోటోతో వెళ్తున్నాం అండి మేము. అంటే మా కంపెనీలో ఒక సింగిల్ అండ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎవరైతే మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పాలిభాగస్తులు మా కంపెనీలో పార్ట్ అవుతారో వాళ్ళకు ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందం ఇవ్వడమే మా కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం. సో మేము ఏం చేస్తామంటే, ఇక్కడ సపోజ్ ఒక కస్టమర్, ఇందాక చెప్పాను మీకు, ఒక 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాడు. అతను ఎక్కడ 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే హైదరాబాద్ చుట్టూ ఒక 60 కిలోమీటర్ రేడియస్లలో ఒక 200 గజాలు వస్తాయి. సో 200 గజాలు భూమి రేటు పెరిగినట్టు పెరుగుతుంది, లేకుంటే ఆగిపోతుంది. అలా కాకుండా ఇంకొక 60 కిలోమీటర్లు మీరు కొద్దిగా ముందుకు వెళ్తే, అంటే హైదరాబాద్ నుంచి ఇంకొక 100 కిలోమీటర్లో 120 కిలోమీటర్ కొద్దిగా వెళ్తే అక్కడ ½ ఎకర్ ల్యాండ్ వస్తుంది. సో ఈ ½ ఎకర్ ల్యాండ్ లో మనం ఏం చేస్తామంటే, ఆ ల్యాండ్ ఫస్ట్ వాళ్ళకి 20 లక్షల రూపాయలు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఒక ½ ఎకర్ ల్యాండ్ వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తామండి. సో అదే ల్యాండ్ ని మళ్ళీ మేము లీజ్ తీసుకుంటాం. సో 15 years లీజ్ తీసుకొని ఈ 15 years లీజ్ లో మేము ఏం చేస్తాం, కమర్షియల్ క్రాప్స్ కింద డేట్స్ కల్టివేట్ చేస్తామండి. ఖర్జూరాకి వేస్తాము. ఈ ఖర్జూరా పండించేసి ఖర్జూరా ఫస్ట్ ఇయర్ నుండి మన రిజిస్ట్రేషన్ ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుండి
5th ఇయర్ వరకు వాళ్ళకి ఎటువంటి రిటర్న్స్ రావు. సో దాంట్లో ఏం చేస్తాం మేము, ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా దాన్ని మొత్తం బ్యాక్టీరియా ఫామ్ చేస్తాం, మొత్తం దాన్ని ఫెటల్స్ ఆర్గానిక్ ఫామ్ చేస్తాం, మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ మీరు దాన్ని చేస్తూ చేస్తాం. ఉంటారు. చేసిన తర్వాత సెకండ్ ఇయర్లో మనం చెట్టుని పెడతాం. అక్కడ ఖర్జూర చెట్టు, అక్కడ సౌదీ నుంచి తీసుకొచ్చిన చెట్టుని ఇక్కడ తీసుకొచ్చి పెడతాం అనమాట. ఈ చెట్టుని తీసుకొచ్చి ఈ చెట్టు నుంచి మనం ఏం చేస్తాము, చెట్టు పెరుగుతుంది. పెరిగిన తర్వాత 4th ఇయర్ తర్వాత, అంటే చెట్టు భూమిలో పెట్టిన దగ్గర నుంచి 4th ఇయర్ వరకు, అంటే ఈ కస్టమర్ ఇన్వెస్ట్ చేసిన 5వ సంవత్సరం వరకు ఏం లేదు, 5వ సంవత్సరంలో తనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. 5 నుంచి 10వ సంవత్సరం వరకు గ్రాడ్యువల్గా పెరుగుకుంటే చెట్టుకి కొంత ఇన్కమ్ వస్తుంది. 10వ సంవత్సరంలో మనకు స్టాండర్డ్ ఇన్కమ్ వస్తుంది. ఆ 10వ సంవత్సరం నుంచి 80వ సంవత్సరం వరకు స్టాండర్డ్ ఇన్కమ్ వస్తుంది. ఆ ఫిగర్కి మా అంచనా ప్రకారం ఇంచుమించు 14 లక్షల రూపాయలు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. 10th ఇయర్ నుంచి అయితే 14 లక్షలు వస్తుంది. 5th ఇయర్ అయితే మనకు కొద్దిగా ఇన్కమ్ 2 లక్షల రూపాయలు హాఫ్ ఎకర్కి మాత్రమే హాఫ్ ఎకర్కి వస్తుంది. అందులో మేము వచ్చిన హీల్డ్ మీద 50% కస్టమర్ కి 50% మాకు తీసుకుంటాం. మేము ఫ్రీగా ఏం చేయట్లేదు, మాకే తీసుకుంటాం. మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా. అది తర్వాత రెండోది వచ్చేసి ఒక చెట్టుకు మధ్యన ఒక 23 ఫీట్ డిస్టెన్స్ ఇస్తామండి మేము. ఆ 23 ఫీట్ డిస్టెన్స్ లో మేము ఏంటంటే కమర్షియల్ క్రాప్స్ తో పాటు డొమెస్టిక్ క్రాప్స్ ఇస్తాము. అవి మనకు తినే ఫుడ్, పల్సెస్ కానీ, వెజిటేబుల్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇస్తాము. సో వీటి ద్వారా మేము ఏంటంటే సంపంగి న్యాచురల్స్ బ్రాండ్ మీద మనం మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తాము. సో అది మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్స్ ఎప్పుడైతే వాళ్ళు కొనుక్కుంటారో, ఆ కొనుక్కున్నప్పుడు వాళ్ళకి 50% ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది అనమాట ఆ ఫుడ్. తర్వాత కొంతమంది కస్టమర్స్కి ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి పంపిస్తాం. సో ఇంటికి పంపించినప్పుడు మనం వాళ్ళ పొలంలో పండిన ఫుడ్ వాళ్ళు తింటారు. వాళ్ళ కష్టార్థం పెట్టుకున్న అమౌంట్ ఏదో వాళ్ళకి వస్తుంది అనమాట. సో దీంతో పాటు మేము ఇంకేంటంటే ఇప్పుడు ఎట్లాగా డబ్బు వస్తుంది, ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డేట్స్ మీద ఇన్కమ్ వస్తుంది, వెల్త్ జనరేట్ అవుతుంది. తర్వాత ఆర్గానిక్ ఫుడ్ తిన్నప్పుడు హెల్త్ జనరేట్ అవుతుంది. సో హెల్త్ వెళ్తున్నప్పుడు హ్యాపీనెస్ ఆటోమేటిక్ ఉంటుందండి. సో హ్యాపీ దాంతో పాటు మేము ఏం చేస్తున్నామంటే ఈ ఆటోమేటిక్ ఈ హ్యాపీనెస్ తో పాటు ఇంకా అడిషనల్ హ్యాపీనెస్ ఏమి ఇస్తున్నామంటే ఇలాంటి వాతావరణంలో ఒక 3 స్టార్ రేటింగ్ ఉన్న ఈకో ఫ్రెండ్లీ రిసార్ట్ కట్టిస్తామండి. ఈ ఈకో ఫ్రెండ్లీ రిసార్ట్ కట్టి ఈ రిసార్ట్ లో మేము ఎవ్రీ కస్టమర్ కి సంవత్సరానికి 11 days ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో అకామిడేషన్ ఇస్తాం అనమాట. అక్కడ అమ్యూనిటీస్ అన్ని ఉంటాయి, ఆల్ అమ్యూనిటీస్ 3 స్టార్ అమ్యూనిటీస్ ఉంటాయి. సో ఆ అమ్యూనిటీస్ కూడా మొత్తం కూడా మనకి ఏదైనా ఎలాంటి టెన్షన్ ఉన్నా కానీ ఆర్టిఫిషియల్ గా రిప్లేస్ కాకుండా న్యాచురల్ గా రిప్లేస్ అయ్యే దాంట్లో ఉంటుంది అనమాట. సో దాంతో పాటు అందులోనే మేము నేచురోపతి హాస్పిటల్ కట్టిస్తాం. ఈ నేచురోపతి హాస్పిటల్లో కూడా 54 దీర్ఘకాలిక వ్యాధులకు మేము ట్రీట్మెంట్ చేయబోతున్నాం. లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటే ట్రీట్ చేస్తాము. ఆ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ ట్రీట్మెంట్ లో కూడా వాళ్ళకు 50% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో వీటన్నిటి కూడా ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయిన తర్వాతనే మేము ఇస్తాం. డేట్స్ 12 సంవత్సరాలు మేము 72 ఎకరాల్లో పండించినాము. దాంట్లో సక్సెస్ అయిన తర్వాత మార్కెట్లోకి వచ్చినాము. తర్వాత ఈ నేచురోపతి హాస్పిటల్ అని చెప్పాం కదా, నేచురోపతి హాస్పిటల్లో దీర్ఘకాలిక వ్యాధులు అని చెప్పాను నేను. ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో నేను కూడా ఒక ఫస్ట్ పేషెంట్ నేనే అనమాట. మీరు నన్ను చూస్తే నా ఫోటోలో చూస్తే ఇంచుమించు నేను ఇంతకు ముందు 1.5 year క్రితము 112 kgs ఉండేది. నేను ఓవర్ వెయిట్ తో బాగా సఫర్ అవుతాను. సో నేను దాదాపు 1 yearలో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా, ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోకుండా, ఎటువంటి ఆయిల్స్ తినకుండా నాకు ఇష్టమైన ఫుడ్ తింటూ, ఆ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ తింటూ దాదాపు నేను ఒక 38 kgs తగ్గినండి. ఈరోజు ఇంతకుముందు ఇలా ఉండకపోయేటండి. సో అది నేచర్, అంటే పవర్ ఆఫ్ నేచర్. నేచర్ని కరెక్ట్ ఫాలో అయ్యి, నేచర్ని డిస్టర్బ్ చేయకుండా నేచర్ని ఫాలో అయితే చాలు, నేచరే మనకి ఇస్తుంది. సో అలాంటి హాస్పిటల్స్ అక్కడ కట్టిస్తున్నాం. సో కాబట్టి అలా ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. అంటే సంపంగిలో ఒక్కసారి మనం పార్ట్ అయితే చాలు, మనకు మన భావితరాలకు హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అసలు ఎటు చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఇన్కమ్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, దాని దీనికి వస్తూ ఉంటుంది అనమాట. రమేష్ గారు చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగున్నాయి ప్లాన్స్. కానీ ఇంతకు ముందు ఇలాగే శ్రీగంధం అని, ఎర్రచందనం అని చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, రియల్టర్స్ డబ్బులు తీసుకున్నారు, ఇన్వెస్ట్ చేయించారు, అంతా జరుగుతుంది. 1 year కొంచెం హోప్ తో ఉంటారు, మెల్లగా హోప్ తగ్గిపోతుంది. చాలా మంది ఈ మాట అనొచ్చో అనకూడదో హ్యాండ్ ఇచ్చేసారు లిటరల్ గా. చాలా మంది మోసపోయారు, ఇన్వెస్ట్ చేసి ఇబ్బందులు పడ్డారు. మీదేంటి గ్యారంటీ సంపంగిలో ఖచ్చితంగా మీరు చెప్పిందే చేస్తారని? మీరు అన్నట్టు నేను కూడా చాలా మంది చూసాను. నేను కూడా ఇంత ముందు నా కెరీర్ కూడా రియల్ ఎస్టేట్ కెరీర్ లో నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా, అంటే ఏజెంట్ అన్నది మార్కెటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన. నేను చూసిన తర్వాత వాళ్ళందరూ వాస్తవానికి కొంతమంది మనం ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అవగాహన లోపం వల్లనో లేకుంటే ప్లాన్ వేస్తారు, ఇద్దామనుకుంటారు, కానీ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. సో మేము అందుకోసం ఏంటంటే ఫస్ట్ మనం వెళ్లే ముందు ఫెయిల్ కావద్దన్న ఆలోచనతోటి ఫస్ట్ మనం చేస్తున్నాం, ఒక కల్టివేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ కల్టివేషన్ సక్సెస్ అవుతాం లేదని చెప్పి సక్సెస్ అయిన తర్వాతనే మేము మార్కెట్లోకి వచ్చినాం. రెండోది వచ్చేసి మీకు స్టార్టింగ్ అని చెప్తాను నేను, ట్రెడిషనల్ అగ్రికల్చర్ టెక్నాలజీని యాడ్ చేయాలి అని. సో ఈ టెక్నాలజీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఓనర్స్ ఎవరైనా కానీ, లేదా ఏ కంపెనీ అయినా కానీ ఒకళ్ళ మీద డిపెండ్ అవుతారు. మామూలుగా ఇప్పుడు ఎర్రచందనం చెట్లు పెంచాలి అనుకోండి, ఎర్రచెట్టు చందనానికి సంబంధించిన వాళ్ళకి అవగాహన ఉండదు.
XYZ వాళ్ళ దగ్గర తీసుకొని వస్తారు, వాళ్ళు నర్సరీ దగ్గర కొంటారు, వారు మార్కెట్ చేస్తాం కోసం వాళ్ళకు అట్లా ఇట్లా అని చెప్తారు. ఒకసారి వాళ్ళు అయిపోయిన తర్వాత చేతులు వేసుకుంటారు. లాస్ట్కి వీళ్ళు కస్టమర్స్ వీళ్ళు సఫర్ అవుతారు. అంటే టెక్నాలజీ బేస్డ్ ఉండదు వాళ్ళకు, వాళ్ళ టెక్నాలజీ మేనేజ్మెంట్ దగ్గర ఉండదు, ఒకరి మీద డిపెండ్స్ అవుతారు. సో అలా కాకుండా ఇక్కడ టెక్నాలజీ బేస్డ్ అయితే అగ్రికల్చర్ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ అంతా కూడా ఇక్కడ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ దగ్గర ఉన్నది. మేనేజ్మెంట్ మీన్స్ నేను, కంపెనీ చైర్మన్ నేను, మా బ్రదర్. సో ఈ అగ్రికల్చర్ సంబంధించిన మొత్తం కూడా డేట్స్ సంబంధించిన దాన్ని కానీ అగ్రికల్చర్ సంబంధించిన మొత్తం కూడా మేమే నేర్పిస్తాం. ఎందుకు అంటే పిహెచ్డి కంప్లీట్, మా పిహెచ్డి హోల్డర్ ఇన్ అగ్రికల్చర్, నేను అగ్రికల్చర్ లో పిహెచ్డి కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందాక చెప్పే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాతనే మేము బయటకు వస్తాం. దీని ఖర్జూర గురించి చాలా మంది మేము ఇక్కడ చేసేటప్పుడు చెప్పేటప్పుడు ఏంటంటే ఖర్జూర ఎడారి పంట ఇక్కడ పండదు అని చెప్పారు. లేదు బాబు ఇక్కడ పండి ఎక్కడైతే ప్రపంచ దేశాల మొత్తానికి ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళకి మేము పంపిస్తామని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్లో అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మన సౌత్ ఇండియాలో పండిన డేట్స్ని ఇక్కడ పండించిన డేట్స్ని సౌదీకి ఎక్స్పోర్ట్ చేసిన ఫస్ట్ కంపెనీ కూడా మేమే. సో నెక్స్ట్ వచ్చేసి ఆ పంట పండించిన తర్వాత దాని మీద సక్సెస్ అయ్యి ఎంత అమౌంట్ వస్తుంది, 5th ఇయర్లో ఎంత వస్తుంది, 6th ఇయర్లో ఎంత వస్తుంది, 7th ఇయర్లో ఎంత వస్తుంది, 8th ఇయర్లో ఎంత వస్తుంది అని చెప్పేసి దాని మీద అంతా ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత అప్పుడు మేము మార్కెట్లోకి వచ్చినామండి. ఓకే, అంటే అసలు ఈ ఖర్జూరం అనేది ఇసుక నేలల్లో పండుతుందా ఎక్కువ? అంటే ఇసుక నేలలు అంటే 33% శాండ్ కావాలండి, ఆ శాండ్ ఉన్న దాంట్లో పండుతుందండి. సో దానికి ఉన్న వెదర్స్ అన్ని కూడా మన హైదరాబాద్ వెదర్స్ సింపుల్ మేడం. ఖర్జూరా చెట్టు అనేది ఈత చెట్టు ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ ఖర్జూరా చెట్టు కూడా పెరుగుతుంది, సేమ్ జాతి, 2 జాతిలో ఒకటి. సో కానీ దానికి మనం ఏ విధంగా చేయాలి, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలనేది మనకు తెలియాలి. సో కాబట్టి ఇక్కడ టెక్నాలజీ అనేది మా దగ్గరనే ఉంది. వేరే కంపెనీస్ మీరు చెప్పారు వాళ్ళకి ఆ టెక్నాలజీ తెలియదు, వేరే మీద డిపెండ్ అవ్వాలి. వాడు హ్యాండ్ ఇస్తే ఇక్కడ మొత్తం వ్యవస్థ ఆగిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళ దాని వల్లనే ఫెయిల్ అయ్యారు వాళ్ళందరూ. సో అక్కడ మాకు ఫెయిల్ అవడం లేదు, ఎందుకంటే మేమే దీనికి టెక్నాలజీ బేస్డ్ మేము చేస్తాం. సో కాబట్టి నా విజన్ ఇది, నా మిషన్ ఇది, కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ఫెయిల్ అవడానికి కారణం లేదు. రెండోది వచ్చేసి ఎర్రచందనము, శ్రీగంధము, ఇంకేదో కానీ ఎక్కడ అమ్ముతారో తెలియదు. ఒకవేళ పంట పండింది అనుకుందాం మనం, పంట పండింది ఎక్కడ అమ్మాలో మనకు తెలియదు. మీకు తెలుసా ఎక్కడ అమ్ముతారో, ఎక్కడ కొంటారో తెలుసా? లేదు. అంటే నేను పండించే పంట ఏదైతుందో ఆ పండించే పంటని మనం ఈజీగా అమ్ముకునే విధంగా ఉండాలి. సో ఖర్జూర మీకు ఎక్కడైతే దొరుకుతుంది. ఒకవేళ ఎక్కడ నాకు మార్కెట్ లేకుంటే జస్ట్ నేను ఒక చిన్న ఒక కార్పెట్ వేసేసుకొని అక్కడ రోడ్డు మీద పెట్టేసుకుని అమ్ముకోగలుగుతా. సో కాబట్టి నేను పండించిన పంట ఫుడ్డే ఉండాలి, ఆ ఫుడ్ ఎవరైనా తింటారు కాబట్టి అది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అప్పుడు నేను ఏదో ఊహల్లో పెట్టేసి అది పెరుగుతుందో అమ్ముడుపోకుండా ఉండడానికి నేను పండించిన పంట ఎక్కడైనా దాన్ని లిక్విడిటీ కన్వర్షన్ కోట్లు రాకపోవచ్చు కానీ లక్షలు అయితే వస్తాయి. ఆ లక్షలు నేను ఇవ్వడానికి గ్యారంటీ అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఫుడ్ అనేది ఆల్టర్నేషన్ లేదు, ఫుడ్ కంపల్సరీ కావాలి. ఫుడ్ మనం ప్లాస్టిక్ అయితే తినలేము మనం. ఇప్పుడు మొబైల్కి అప్గ్రేడ్ అవుతుంది, మొబైల్ అప్గ్రేడ్ అవుతుంది, పాతది పనికి రాదు. కానీ ఫుడ్ అప్గ్రేడ్ అయినది మాత్రం ఫుడ్డే. మన పూర్వీకులు రైస్ తిన్నారు, మనమే రైస్ తినాలి, మనం ఎవరైనా ఫుడ్ తినాలి. కాబట్టి నేను ఫుడ్ను పండిస్తున్నా, ఆ ఫుడ్ను కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నా. మీరు చూస్తే ఆర్గానిక్లో మీరు సో మీరు ఎప్పుడైనా మా సైట్కి వస్తే మేము చూపిస్తాం, మేమే తయారు చేసుకుంటాం. ఆర్గానిక్ మెన్యూస్ అన్ని మేమే తయారు చేసుకుంటాం. ప్రతి ఒక్కటి మాకాడ గోశాల ఉంది, జీవామృతము, ఘనామృతము, తర్వాత వర్ని కంపోజ్, డీకంపోజెస్, వేస్ట్ డీకంపోజ్, ఇవన్నీ కూడా మేము తయారు చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ వేపపిండి కూడా వేరే దగ్గర కొన్నాము. వేపకాయలు సమ్మర్లో మేము వేపకాయలన్నీ కూలోళ్ళు పెట్టి వేర్పిచ్చేసి ఆ వేపకాయలని తీసుకొచ్చి మేమే దాన్ని ఎండబెట్టి దాంట్లో ప్రాసెస్ చేసి దాన్ని ఆయిల్ తీసుకున్న తర్వాత దాన్ని మేము నీమ్ కేక్ తయారు చేసుకుంటాం అనమాట. సో ఇవన్నీ కూడా మేమే తయారు చేసుకుంటాం, 100% ఆర్గానిక్ లో చేస్తాం. సో రమేష్ గారు అన్ని ఆర్గానిక్ గా జరుగుతున్నాయి, అన్ని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం అంటున్నారు. అండ్ ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం, వచ్చి చూడండి అనేలాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఖచ్చితంగా మీ సైట్ ఎక్కడ, మీ ల్యాండ్స్ ఎక్కడ, వచ్చి చెక్ చేసి ఇది నిజంగా మీరు చెప్పినట్టే ఉందా అనేది ఒకసారి విజిట్ చేద్దామా? ఓకే, షూర్ అండి, మీరు రండి. మా ల్యాండ్ వచ్చేసి ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి, రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి మా ల్యాండ్ 100 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. నారాయణఖేడ్లో ఉన్నది. సో నారాయణఖేడ్లో ఇంచుమించు ఒక 350 ఎకరాలు మాకు ల్యాండ్ ఉంది. దానికి ఏమైనా పేరు పెట్టారా? సో అక్కడ ఒకటి వచ్చేసి మాకు 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ప్రాజెక్ట్ డేట్ ఫార్మ్ వ్యాలీ అని ఉంది. సో రెండోది వచ్చేసి ట్రెజర్ వ్యాలీ ఉంటుంది, గోల్డెన్ వ్యాలీ, అగ్రి ఫీల్డ్. తర్వాత రీసెంట్ గా మేము ట్రెజర్ ఐలాండ్ అని ఒకటి మేము పెట్టినాం అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం మాట్లాడాల్సింది సాయిల్ గురించి మాట్లాడాలి. సో సాయిల్లో ఏంటంటే మాకు మా ల్యాండ్స్ అన్ని కూడా ఒరిజిన్ సాయిల్సే ఉన్నాయండి. అంటే ఈరోజు చాలా మంది ఆర్గానిక్ అంటారు. సో ఆర్గానిక్ అంటే ఏంటి అంటే
ఆర్గానిక్ పండాలి అంటే వర్జిన్ సాయిల్స్ అంటే ఇంతవరకు వ్యవసాయం చేసిన సాయిల్స్ లో మనకి ఆర్గానిక్ రాదు. సో కాబట్టి ఆ సాయిల్ మనకి గవర్నమెంట్ కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇవ్వాలంటే 3 years వరకు ఎటువంటి వ్యవసాయం చేయకుండా ఎటువంటి కెమికల్స్ వాడకుండా వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతనే మనకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తారు. సో మా ల్యాండ్స్ ఇంతవరకు భూమి పుట్టిన దగ్గర నుంచి కూడా అగ్రికల్చర్ ఇంతవరకు చేయలే. ఫస్ట్ మేము చేస్తే మనమే చేస్తున్నాం కాబట్టి అలాంటి పండిన పంటల్లో దాదాపు 350 ఎకరాలు అంటున్నాం కదా, 350 ఎకరాలు కూడా ఇంతవరకు అగ్రికల్చర్ చేయలేదు. సో ఫస్ట్ మేమే చేస్తున్నాం కాబట్టి సో రేపు పొద్దున ఎవరైతే వర్జిన్ సాయిల్స్ ఉంటాయో, ఎవరి దగ్గర అయితే సాయిల్ ఉంటుందో ఆ సాయిల్ ఉన్న వాళ్ళే ధనవంతులు అవ్వబోతారు అనమాట. ఎందుకంటే ఈ రోజు మీరు చూడండి, ఇంకా 36% అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయని, రిమైనింగ్ మొత్తం కూడా ప్లాట్ కన్వర్షన్ అయిపోయినాయి, కమర్షియల్ ల్యాండ్స్ కన్వర్షన్ అయిపోయినాయి అని చెప్పాను కదా మీకు. ఈ 36% లో మెజారిటీ ల్యాండ్ వచ్చేసి ఈ రోజు కలుషితమే ఉంది. 8 layers వరకు కలుషితమే ఉందండి. ఆ లేయర్స్ అని క్లియర్ అయ్యి 100% మనకు న్యాచురల్ గా రావాలి అనుకుంటే ఇంచుమించు 21 years పడుతుంది అనమాట. సో వాటిలో రాదు. అంటే ఈ రోజు మనకు తక్కువ ల్యాండ్ ఒక 80% అలా ఉంటే 20% ల్యాండ్స్ వర్జిన్ సాయిల్స్ ఉన్నాయి. ఆ వర్జిన్ సాయిల్స్ లో ఉన్న పంట పండించి అదే రేపొద్దున ఆర్గానిక్. ఇవాళ కరోనా తర్వాత అందరూ ఆరోగ్యకరమైన ఆహారం తినాలనుకుంటారు, ఫుడ్ తోనే మనకు ఆరోగ్యం వస్తుంది అనుకుంటారు. 100% వాస్తవం. సో ఆ ఫుడ్ తో రావాలన్నప్పుడు ఎప్పుడైతే ఈ అవగాహన అందరికి వస్తుందో ఆ రోజు ఆ సాయిల్స్ ఉండవు. కాబట్టి వర్జిన్ సాయిల్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళే రేపొద్దున గొప్పోళ్ళు అవ్వబోతారు. సో ఇవాళ సంపంగి దగ్గర ఇంచుమించు ప్రపంచవ్యాప్తంగా 1650 ఎకరాలు వర్జిన్ సాయిల్స్ ఉన్నాయి ఈరోజు. సో ఇలాంటి ల్యాండ్ సాయిల్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే, అలాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేసుకొని దాన్ని కనుక కల్టివేషన్ తీసుకొచ్చగలిగితే ఖచ్చితంగా రేపొద్దున వాళ్ళదే భవిష్యత్తు. రేపొద్దున మీరు చూడండి, ఆర్గానిక్ ఫుడ్డే భవిష్యత్తు అండి. సో ఆర్గానిక్ ఫుడ్డే భవిష్యత్తు. ఎందుకంటే మీరు చూస్తే ఈ ఆర్గానిక్ ఫుడ్ లో మనకు ఒక న్యూట్రాసూటికల్ అనే ఒక ఔషధం ఉంటుంది. ఆ ఔషధమే మన బాడీలో ఉన్న చనిపోయిన సెల్ ఉంటుంది కదా, ఆ సెల్ రీజనరేట్ చేస్తుంది. ఇంకా ఏ మెడిసిన్ చేయదు. బాడీలో చనిపోయిన సెల్ బతికి దాని పని దాన్ని చేసుకుంటూ పోతుందో ఆటోమేటిక్గా మన బాడీలో రోగాలకు గురి కావు. సో కాబట్టి ఆ చనిపోయిన, ఎందుకంటే షుగర్ చూడండి, మీరు షుగర్ వచ్చిన వ్యక్తి వాడు చచ్చిపోయినాక షుగర్ ఉంటుంది, బీపీ ఉన్న వ్యక్తి బీపీ క్యూర్ కాదు. సో ఆ క్యూర్ కాకుండా ఉండాలి అంటే నేచురోపతి అంటే న్యాచురల్గా ఆర్గానిక్ ఫుడ్డే రేపొద్దున వాళ్ళకి చేస్తారు. కాబట్టి ఆర్గానిక్ ఫుడ్ కావాలంటే వర్జిన్ సాయిల్స్, ఆ వర్జిన్ సాయిల్స్ మా దగ్గర ఉన్నాయి అనమాట. మీరు ఒకసారి వెళ్ళినప్పుడు మీరు మా దగ్గర మీరు చెప్తున్న విషయాలు, మీరు షేర్ చేసిన నాలెడ్జ్ కానీ, లేకపోతే మీరు ఛాలెంజింగ్గా చెప్పే విధానం కానీ, ఇవన్నీ ఆడియన్స్లో కూడా ఒక క్యూరియాసిటీని రైజ్ చేసేవి. నాలో ఇంకా క్యూరియాసిటీ రైజ్ అయింది. సో ఇంకా బోల్డ్ అన్ని డౌట్స్ ఉంటాయి. అక్కడికి వచ్చి సైట్ విజిట్ చేసి ఆ క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడిగేస్తాను. ప్లీజ్ ఒకసారి రండి, మీరు ఒకసారి రండి. అక్కడ మేము ప్రతి ఒక్కటి మేమే తయారు చేసుకుంటున్నాము. సో దాంట్లో మేమే ఎలా ఏంటి అనేది కూడా మేము చేస్తాము. సో దాన్ని చేసేసుకొని దాన్ని ఖచ్చితంగా చేద్దాము. సో దీని అన్నిటికంటే ఇంకొక చిన్న నా ప్యాషనెట్ గురించి ఒకటి చెప్తాను నేను. మామూలుగా నా క్వాలిఫికేషన్ వచ్చేసి నేను డిగ్రీలో బీఎస్సీ మ్యాథ్స్ చదువుకున్నాను. నేను ఈ బీఎస్సీ మ్యాథ్స్ చదువుకున్నప్పుడు నేను అన్నాగా చెప్పదా, టెక్నాలజీ మేనేజ్మెంట్ దగ్గర ఉండాలన్నప్పుడు, నా దగ్గర ఉండాలన్నప్పుడు నేను కూడా నాకు ఎక్స్పీరియన్స్తో పాటు టెక్నాలజీ బేస్డ్ నేను అగ్రికల్చర్ చదువుకోవాలి, నేను చేయాలన్నప్పుడు నాకు టెక్నాలజీ సర్టిఫికేట్ కావాలి. ఈ సర్టిఫికేట్ కావాలన్నప్పుడు, సర్టిఫికేట్ బేస్డ్ కావాలనుకున్నప్పుడు నేను ఎట్లాగా బీఎస్సీ కాబట్టి బీఎస్సీ అగ్రికల్చర్ చదువుదాని పోయి నేను ఒకసారి వేసినప్పుడు అక్కడ పోయి అప్లికేషన్ పెడితే నా అప్లికేషన్ రిజెక్ట్ అయింది అనమాట. అప్లికేషన్ రిజెక్ట్ అవుతే అప్పుడు నేను పోయి అడిగిన, నా ఎందుకు చేసింది సార్ అంటే, బాబు నువ్వు ఇంటర్మీడియట్లో నువ్వు ఎంపీసీ చదువుకున్నావు కాబట్టి నువ్వు బీఎస్సీ అగ్రికల్చర్ చదవడానికి నీకు ఎలిజిబిలిటీ లేదని చెప్పారు. అప్పుడు నేను ఏం చేయాలి సార్ అని చెప్తే, నీకు ఇంటర్మీడియట్లో బైపీసీ ఉంటే నువ్వు బీఎస్సీ చదువుకోవచ్చు అన్నప్పుడు ఆ మూమెంట్లో పోయి ఇంటర్మీడియట్లో మళ్ళీ బైపీసీలో చేరి బైపీసీలో చదివి బైపీసీలో అన్ని ప్రాక్టికల్ చేసి ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత ఎంసెట్ రాసి ఎంసెట్లో మనకి 8,000 ర్యాంక్ తీసుకొచ్చుకొని అప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకొని బీఎస్సీ అగ్రికల్చర్ పాస్ అయిన తర్వాత ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకొని ఎంఎస్సీలో మనము సాయిల్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ సాయిల్ కన్జర్వేషన్ మీద ఎంఎస్సీ కంప్లీట్ చేసి అదే సబ్జెక్ట్ మీద తక్కువ వాటర్ తోటి మనం తర్వాత బ్యాక్టీరియా డెవలప్ చేసి సాయిల్ కన్జర్వేషన్ తోటి ఏ విధంగా బ్యాక్ చేయొచ్చు అని చెప్పి నా పిహెచ్డి కంప్లీట్ చేసి ఈ రోజు ఉన్నాను అనమాట. సో అగ్రికల్చర్ లో గ్రాడ్యుయేట్ అవ్వాలనే ప్యాషన్ తో ఇంటర్మీడియట్ 2 సార్లు చదివారు. అసలు ఇది ఎవరికి హిస్టరీలో ఇలాంటివి ఎవరికి జరుగుండవు, ఎవరు చదవరు. సో కాబట్టి అది నా అంత ప్యాషన్ గా మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ఇందాక కల్చర్ అని చెప్పాను కదా, ఈ కల్చర్ నేర్పించాలని. చాలా మంది మనం అంటే ఈ మిగతా కల్చర్లను నేర్పిస్తారు, ఫస్ట్ మన పిల్లలకు నేర్పించాల్సింది ఈ కల్చర్. ఆ కల్చర్ ఉన్నా లేకుండా నడుస్తుంది, కానీ ఫుడ్ అనేది కంపల్సరీ కావాలి. సార్ భూతల్లి ఇచ్చే తల్లి, ఆ తల్లి దగ్గర నుంచి మెజారిటీ అమౌంట్ ఏ విధంగా తీసుకోవచ్చు. మామూలుగా చాలా మంది పెట్టే అమౌంట్ పెరిగినప్పుడు పెరుగుదని గాలికి వదిలేదు, అలా కాకుండా ఏ విధంగా తీసుకోవచ్చు సార్, దాని మీద చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్ట్ విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ లో కూడా సిక్కిం మణిపాల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను ప్రజెంట్ నేను. భారతదేశంలో 26 మంది ఉన్నారు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు, పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళు.
నేను 27 మెంబర్ కాబోతున్నాను ఇంకా. ఓహో, ఓకే. సో కాబట్టి ఈ భూతల్ని నమ్ముకొని ఈ భూతల్ని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఎక్కువ రిటర్న్స్ ఏ విధంగా వస్తుంది దాని మీద మేము ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాము. రైట్. ఆల్మోస్ట్ ఇప్పుడు చేస్తున్నాము. ఇంకా ఒక 5-6 years లో మా గురించి దేశం మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. డెఫినెట్ గా మేము కూడా అదే కోరుకుంటున్నాం. మీ పిహెచ్డికి ఆల్ ది బెస్ట్. మీరు షేర్ చేసిన నాలెడ్జ్ కానీ మీరు చూపిస్తున్న కాన్ఫిడెన్స్ కానీ ఖచ్చితంగా మీ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ ఏమేం చేస్తున్నారో డైరెక్ట్గా వచ్చి చూద్దామని మీరు చెప్పిన విషయాలకి నాతో పాటు ఆడియన్స్కి కూడా ఒక క్యూరియాసిటీ రైజ్ అయి ఉంటుంది. సైట్ విజిట్ చేసిన తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్నీ అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి. సో విజిట్ చేస్తే మా అక్కడ మోడర్న్ రైతులు ఏ విధంగా ఉంటారు అనేది కూడా మీరు చూపిస్తాము. సో రైతులు ఏ విధంగా మా దగ్గర రైతులు ఎలా ఉంటారు, మామూలు రైతులు అంటే ఏదో వచ్చి మార్చిపోయిన గడ్డ వేసుకొని మార్చిపోయిన బట్టలు వేసుకుంటారు కదా, మా దగ్గర ఇలా బ్లేజర్ వేసుకుని రైతు ఉంటాడు అనమాట. సంపంగిలో బ్లేజర్ తో రైతులు ఉంటారు అన్నమాట. సూపర్. అసలు మీరు ఒకసారి మీరు అన్ని మా అన్ని చూపిస్తాము, మా టెక్నాలజీస్ కానీ మా అన్ని కూడా మీరు చూపిస్తాం. ఒకసారి రండి మేడం. రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ.